అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. 5 రోజుల అసెంబ్లీ ఏదైతే ఉందో మొదలైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఆ అసెంబ్లీలో రకరకాల కొన్ని కీలక సంఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మన అసెంబ్లీలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బెదిరించిన పరిస్థితి. అంటే వాళ్ళు ఎప్పుడు బెదిరిస్తూనే ఉంటారు, అది బయట అయినా కానీ అసెంబ్లీలో అయినా కానీ. దాంతోపాటు రఘురామరాజు గారు, నెక్స్ట్ జగన్ గారు ఇష్యూ చేతులు వేసుకొని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి మీ చెవులో ఏం చెప్తున్నారు మేడం? భయపెడుతున్నారా మీరు లేకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారా? ముందర జగన్మోహన్ రెడ్డి మీరు ఏదో పోలీసులను బెదిరించారని చెప్తున్నాడు. అసలు ఇష్యూ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డికి నలుపు అంటే భయం. అసలు మీరు కూడా ఇవాళ నల్ల షర్ట్ వేసుకుని వచ్చారు. ఈ నల్ల షర్ట్ వేసుకుని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పొరపాటున ఇంటర్వ్యూ ఇచ్చాడు అనుకోండి, నల్ల షర్ట్ వేసుకుని వెళ్ళకండి, తిట్టేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి నల్ల కలర్ చూస్తే చాలా ఫ్రస్ట్రేషన్ అన్నమాట. మీకు గుర్తుందా? ఎందుకు ఆ మాట అంటున్నా, మీకు గుర్తుందా? తన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మీటింగులకి, ఈవెన్ ప్రభుత్వం పెట్టినటువంటి కొన్ని మీటింగ్లకి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఉండేవి చూసారా, ఆ కార్యక్రమాలకి మహిళలు అంటే ఆడవాళ్ళు అయితే ఈ ఏమంటారు అని అంటే చున్నీలు కూడా నల్ల కలర్ వేసుకొని రాకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారు. గుర్తుంది కదా మీకు ఇవన్నీ? అలానే బుర్ఖాలు వేసుకున్న వాళ్ళని తీయించేసారు. ఇవన్నీ గుర్తున్నాయి కదా మనకి. ఇవాళ అంతటి మహానుభావుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ లెక్కన అసెంబ్లీకి అదేంటి నల్లకండువా వేసుకుని వెళ్ళాడు. ఇంకోటి తెలుసా, అంటే హిపోక్రసీ ఎట్ ది పీక్స్ అన్నమాట. ఇవాళ సేవ్ డెమోక్రసీ అని ఎవరి చేతుల్లో ఆ ప్లకార్డ్స్ ఉన్నాయో తెలుసా? ఒక దళిత యువకుడిని చంపి ఆ యువకుడి శవాన్ని వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక దుర్మార్గుడు ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డ్ స్టార్. అరే వా, ఏం రాజకీయం జగన్మోహన్ రెడ్డి అనేది నిజంగా సిగ్గుపడాలా వద్దా? వాళ్ళు 100% అదే రౌడీల కన్నా హీనంగా మాట్లాడినటువంటి చేష్టలు చేసి చూపించినటువంటి దువ్వాడ సీను లాంటి వాళ్ళు వాళ్ళు అక్కడ సేవ్ డెమోక్రసీ అని ప్లకార్డ్స్ పట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత ఎన్ని రకాలుగా అంటే రాజ్యాంగాన్ని మనం ఏ రకంగా తొంగలో తొక్కచ్చు, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా మనం అపహాస్యం చేయొచ్చు అనేటువంటిది అన్ని రకాలుగా చేసి చూపించినటువంటి వీళ్ళు ఇవాళ రోజున వచ్చి నేను ఆల్రెడీ మీకు గుర్తుండుంటే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకనంటే పాపం అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎస్పెషల్ గా మెమరీ లాస్ అనేటువంటి ఒక డిజీజ్ కూడా ఉందండి. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మరి లాంగ్ టర్మ్ మెమరీ లాస్ కానీ మెమరీ లాస్ అనేది ఒక డిజీజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ పేజీ అండి ఇది. అసెంబ్లీ ఆవరణలోకి ప్లకార్డులు, లాఠీలు వంటివి తీసుకురాకూడదు, గుంపుగా సభ్యులు రాకూడదు, 10 మంది మించి మీటింగ్ నిర్వహించరాదని యనమల స్పీకర్ గా ఉన్నప్పుడే నిర్ణయించారు. మీరు పెట్టిన రూల్స్ మీకే చెప్పాల్సిన దుస్థితి వస్తోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళారా అని అప్పటి మంత్రి కురసాల కన్నాబాబు గారు. ఇది ఎప్పటి పోస్టో తెలుసా అండి? 13 డిసెంబర్ 2019. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించింది. వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ పార్టీయే కదండి, వాళ్ళ పార్టీ. మరి వాళ్ళు ఏం చేశారండి? మరి వాళ్ళు దీన్ని ఏమంటారు? ఇవాళ అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్ లో ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ అట. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకొని వారి చేతిలో ఉన్న ప్లకార్డులను పోలీసులు చించివేత. మీరు పెట్టిన రూల్స్ అనే అన్నారు కదా, మీరే చెప్పారు కదా ప్లకార్డులు తీసుకురాకూడదని. కురసాల కన్నబాబు గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అవునండి, యనమల గారు ఉన్నప్పుడే ఈ పాయింట్ ఉందండి, మీరు చెప్పింది మేము ఫాలో అవుతున్నాం అన్నారు కదా. మరి వాళ్ళేంటి కొత్తగా? పోనీ ఇంకో విషయం, వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారు? 45 రోజుల్లో 36 హత్యలు చేయించింది తెలుగుదేశం గవర్నమెంట్. దాంతో పాటు 300 హత్యా ప్రయత్నాలు చేశారు, ఇంతమందిని కిడ్నాప్ చేశారు. మొత్తాన్ని అసలు ఇక్కడ రాష్ట్రపతికి ఆ పాలన కావాలని కోరుకుంటున్నారు, కనీసం మీరెవరు పట్టించుకోరు. అంటే మాకు 11 మంది వచ్చారని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే మీ అధికారం మీ చేతిలో ఉంటే మీరు ఏమైనా చేసేస్తారా? అసలు అక్కడ దేనికైనా ఏమన్నా సంబంధం ఉందా వాళ్ళు మాట్లాడిన దానికి అంటున్నాను. ఏమన్నా కొంచెం అన్నా అసలు పాపం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నేను హిమాలయాలకు వెళ్ళిపోతానన్నాడండి. మీలాంటి వాళ్ళు ఎవరు సార్ వెళ్ళకండి సార్, మనం 11 మందిని గెలిచేసాం, ఏదో ఉద్ధరించేద్దాం అసెంబ్లీలో అన్నట్టు. 40% మనకి ఓట్ బ్యాంక్. అవునవును, చాలా వచ్చింది 40%. అందరికీ తెలుసు ఎంత పర్సెంట్ వచ్చింది, ఏం జరిగింది.